అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శివుని ఆరాధన శివలింగంతో అర్చిస్తాం కాబట్టి ఈ రోజున ఆ అలాహలం వచ్చిన రోజు, ఆ అలాహలాన్ని కంఠంలో పెట్టుకున్న రోజు ఈ రోజే. ఆ పరమేశ్వరుడు ఆయన పరమేశ్వరుని ఆరాధించాలని తలచి శివలింగంగా మారిన రోజు ఈ రోజు. ముఖ్యంగా పాదాల నాగేశ్వర స్వామి దేవస్థానం గిద్దలూరులో సిద్ధులు ఆరాధింపబడి సగిలేరు వాగు నదిలో సగిలేరు నది తీరాన వెలసి దక్షిణామూర్తిగా దక్షిణ కాశీగా గంగకు వెళ్ళి అభిషేకం తెచ్చి ఒక గంగ తెచ్చి ఆ యొక్క సిద్ధులు అభిషేకించి వీరబ్రహ్మేంద్ర స్వామి ఇక్కడ విశేషంగా అర్చనలు వచ్చినారని స్థల ప్రాశస్తి. ఈ యొక్క స్థల పురాణం వల్ల మనకు తెలిసేది ఏమిటంటే నాగేశ్వరుడు అని ఆంధ్రదేశంలో మనకు అష్టనాగేశ్వరాలయాలు ఉన్నాయి. మీకు తెలిసి సుమారుగా అద్దంకిలో నాగేశ్వరాలయము, అలానే మచిలీపట్నంలో నాగేశ్వరాలయము, పెద్ద కల్లేపల్లి చిన్న కల్లేపల్లి నాగేశ్వరాలయము, నందికొట్కూరు దగ్గర పాతకోట అనే నాగేశ్వరాలయం, మన గిద్దలూరులో ప్రకాశం జిల్లాలో అద్దంకిలో ఒక నాగేశ్వరాలయం ఉంది. అలానే గిద్దలూరులో ఒక నాగేశ్వరాలయం. ఈ నాగేశ్వరుడు పాతాళంలో వెలిసి విశేషంగా పూజలు అందుకుని సుమారు 2000 సంవత్సరాల క్రితమే ఇక్కడ పూజలు జరిగినాయని శాస్త్రము. సుమారు అమ్మవారి ప్రాకారం 1150 సంవత్సరాల క్రితమే ఇక్కడ నిర్మింపబడిందని శాస్త్రం. కాబట్టి అత్యంత పురాతనమైన శివాలయాల్లో మన పాప పరిహారం కోసం ముఖ్యంగా శివరాత్రి పర్వదినాన్ని అత్యంత వైభవంగా జరుపుకోవాలని ఒక దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో మన గౌరవనీయులు ఒక ముఖ్య అతిథి మన కార్యక్రమానికి నెరవేరుస్తున్నటువంటి వారు శ్రీ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, మనం శాసనసభ్యులు అంటాం, శాసనసభ్యులైన గౌరవనీయులు ముత్తుమల అశోక్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఒక విశేషమైన అందరినీ సమావేశపరిచి భక్తాదులందరి చేత దాతృత్వంతో వారి యొక్క విశేషమైన ప్రాంగణం కలిగిన మన దేవస్థానాన్ని విశేషమైన రంగువల్లికలతో అందుతో ముగ్గులతో అలంకరింపజేసి విశేషమైన చలువ పందిలు వేయించి భక్తులందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యూ సిస్టమ్ ఏర్పాటు చేసి ఈవో గారు అయినటువంటి శ్రీకుడు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సార్ ఆధ్వర్యంలో విశేషంగా అన్ని ఏర్పాట్లు భక్తాదులకు ముఖ్యంగా తీర్థ ప్రసాదాలు కానీ భక్తాదులకు ఏడు తాపాన్ని తట్టుకోనికి మజ్జిగను మొదటిసారిగా ప్రవేశపెడుతున్నాం, మజ్జిగ ఇవ్వడం. అలానే సాయంకాలము ఉపవాస దీక్ష ఉన్న వాళ్లకు ఒక విశేషమైన పొంగళ్ళు అన్ని తిండి పదార్థాలు కాకుండా వారికి పాలు అరటి పండ్లు సమకూరుస్తున్నాము. ఆ పాల సమూహంతో ముఖ్యంగా ఈ రోజు కార్యక్రమాలు స్వామివారి తెల్లవారుజామున ప్రాతకాల అభిషేకాలు ప్రారంభమైనాయి. విశేషంగా స్వామివారు దర్శిస్తారు. 12 గంటలకు అన్నాభిషేకం జరుగుతుంది. సాయంత్రం 6 గంటల నుంచి కళ్యాణం మొదలై 7:21 తలంబ్రాలు ఉంటాయి. స్వామివారికి గంగా పార్వతీయ వాతావరణ విశేషంగా ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలతో మన శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారు విశేషంగా ఈ కళ్యాణానికి హాజరవుతారు. తదుపరి స్వామివారికి విశేషమైన ప్రదోషకాల నంది సేవ ఉంటుంది. తదుపరి స్వామివారికి 12 గంటలకు లింగోద్భవ కాలం, భక్తాదులందరూ ఎదురు చూస్తున్న సంవత్సర కాలం ఎదురు చూస్తున్నటువంటి పరమ పవిత్రమైన పరమేశ్వరుని స్వరూపం లింగంగా ఉద్భవించిన రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలాభిషేకం గౌరవనీయులు మన శాసనసభ్యులు పాల్గొంటారు. అలానే తెల్లవారుజాము వరకు భక్తులు జాగారం ఏర్పాటు చేసినారు. మన కౌన్సిలర్లు మన సభ్యులందరూ కూడా ఎంతో కృషి చేసి దేవాలయం సర్వతోముఖ ఉన్నత అభివృద్ధికి పాటుపడుతున్నారు. విశేషంగా స్వామివారి దేవాలయ అభివృద్ధికి భక్తులందరూ పాటుపడి విశేషమైన విరాళాలు ఇచ్చి స్వామివారికి ఈరోజు శివరాత్రి శుభాకాంక్షలు అందరికీ తెలుపుకుంటున్నాము. ఇక్కడ పాదసేవ ప్రసిద్ధమైంది. ఇక్కడ భక్తులకు ఎటువంటి లోటు లేకుండా అల్పాహారం అయితేమి, మధ్యాహ్నం పూట భోజనాలు అయితేమి, సాయంత్రం అల్పాహారం అయితేమి భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాటు చేయడం జరిగినది. దయచేసి అందరూ దర్శించుకొని దైవం దర్శించుకొని భక్తులు మోక్షం పొందగలరని కోరుతున్నాను. భక్తులందరికీ కూడా ఈరోజు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ పాతాళ నాగేశ్వర స్వామి దేవాలయం సుమారు 1200 సంవత్సరాల క్రితం మహర్షుల చేత నిర్మించబడి స్వయంభూ గారినటువంటి స్వామి అనేక వేల లక్షల మందికి ఆశీర్వాదాలు ఇస్తున్నటువంటి సందర్భంగా ఈరోజు ఈ పాతాళ నాగేశ్వర స్వామి గారి దేవస్థానం నందు శ్రీ ముత్తుమల అశోక్ రెడ్డి గారి శాసనసభ్యులు గిద్దలూరు వారి ఆధ్వర్యంలో ఈవో గారు, ఇక్కడ ఉన్నటువంటి వార్డు కౌన్సిలర్స్ బిల్లా రమేష్ గారు, స్వామి, అలాగే ఇక్కడ చాలా గతం కంటే కూడా పరిశుభ్రమైనటువంటి వాతావరణం, అలాగే హైందవ సంస్కృతిని
ఉట్టిమిట్టాడుతున్నట్టుగా కనిపించేటువంటి సంస్కృతి చాలా అందంగాను ఆహ్లాదకరంగాను తీర్చిదిద్దినందుకు ఈ కమిటీ వారందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ 50 మంది భక్తులందరూ కూడా ఈ సందర్భంగా ఈ స్వామిని దర్శించుకొని ఆశీర్వాదాలు పొందవలసిందిగా కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.